లోకంతో కలిసి పడడం నేర్చు. ఇంకా టీవీ లేదా? ఈవేళ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవడు కనపడినా మినిమం 1000 తక్కువ బాధకుండా వదలను. ఈ నెల ఏమైనా సరే మా ఆవిడికి పట్టు చీర కొనాల్సిందే. టికెట్ ప్లీజ్. టికెట్. టికెట్. థ్యాంక్స్ సార్. టికెట్. గుడ్. టికెట్. కౌంటర్ ఇస్తారండి. టికెట్ ప్లీజ్. ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎవరికి ఇచ్చావు? మీకు కదా నేను ఇచ్చింది. పోలీస్. పోలీసా? సార్ పొట్టి గడబడితే కానీ పెద్ద ఫ్యామిలీ సార్. ప్లీజ్ వెయిట్ చేయండి. ఒక్క నిమిషం సార్. త్వరగా, టైం లేదు. ఏంట్రా నా కోసం నువ్వు ఒకరోజు వస్తే సరిపోదు, ఇంత సెక్యూరిటీతో రావాలా? వీళ్ళు నీ కోసం రాలేదన్నా, వీళ్ళు నా ఫ్యాన్స్. ఇందాక టీసీ అనుకునే ఎవరికో ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేసా. మరి టీసీకి ఏమిస్తావు? నువ్వు వేయిస్తా. నేనా? జీవితంలో పైకి వస్తానంటే 2 లక్షలు ఇచ్చినోడివి స్టేషన్ నుంచి బయటికి రావడానికి 1000 ఇవ్వలేవా? అప్పు అడుగుతున్నావా, హెల్ప్ అడుగుతున్నావా? అప్పు తీరిస్తే నాకు పేరు వస్తుంది, హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న. నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. తెచ్చుకుంటానన్నయ్య, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ 1000 ఆటో ఏంటన్నా ఇంత సడన్ గా బయలుదేరి వచ్చావు? ఓ డాక్టర్ని కలవాలరా. రుక్, 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 రుక్. ఎక్కన్నా? అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య? నొప్పిరా. చా. ఇక్కడ మొదలవుద్దురా, ఆ. పక్కకి వెళ్తుంది, ఆ. ఇలా వెనక్కి వస్తురా, అమ్ము. ఇలా ముందుకు వచ్చి అలా వెళ్ళిపోతురా. బాగుందన్నయ్య. నొప్పే. నువ్వు చెప్పిన పద్ధతి బాగుందన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ. ఇదిగోండి. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా? నొప్పి మరి ఎక్కువగా ఉంది నాన్న. చూస్తే తెలియట్లేదా? తెలుస్తుందన్నయ్య. డాక్టర్ గారు రమ్మంటున్నారు. మాట్లాడుతున్నాను కదా. నిన్ను కాదు, నన్ను. వెళ్ళరాని. చాలా మంది ఉన్నారే. ఈసారి ఎలాగైనా మీట్ అయి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక గ్లాస్ వాటర్ తెస్తారా? నీ కాళ్ళున్నాయి, అక్కడ కుళాయి ఉంది, వెళ్ళి తాగొచ్చు కదా. కీళ్ళ పోతామమ్మా, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. వస్తున్నా. హాయ్. వీడియోరా బాబు, పెద్ద మెంటోళ్ళ ఉన్నాడు. సారీ కూడా చెప్పుకుని వెళ్తున్నాడు యాదవ. కొంప తీసి అన్నయ్యకి ఆపరేషన్ కానీ చేసేస్తున్నారా ఏంటి? ఎవడు వాడు? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్ లో మాత్రం మెహిందీ అని చెప్పాడు. ఇక్కడ ఉన్నావా? ఏంట్రా చేయగలుగుతుంది? డాక్టర్ చూపిద్దామా? నీళ్ళు తాగి తగ్గిపోద్ది. తాగు. ఏంట్రా? మందులు ఏమన్నా రాశాడా? ఏదో ఇంజక్షన్ ఇచ్చాడ్రా. నువ్వు ఆయనకి ఇచ్చావా, ఆయన నీకు ఇచ్చాడు? చూసావా? మర్చిపోయా. మంచిది. దా. దిగండి. 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలరా ఇవన్నీ? నేను డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మా. ఇస్తారా? ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతకు వీడితో ఆడుకో. వస్తారా అనే? జై చిరంజీవ. వాళ్ళు పిలుస్తున్నారా? చూడొద్దు అన్న. ఎడం వైపు ఆడపిల్ల వైపు మాత్రం చూడు. అది చూపిస్తావేంట్రా? అమ్మాయిలు ఇట్లుంటే ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు.
వాళ్ళ ఆడపిల్ల కదన్నా ఆ. ఆటం బాంబులు వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత నా గురించి అమ్మా నిన్ను కాదు వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అబ్బో ఆ, అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ తీసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. ఆహా. వచ్చి నువ్వు వెళ్ళు. ఆగొద్దు బయలుదేరు. ఆ, అయ్యో, అన్నా, అన్నా. పాపా ఇట్రా నేనా? రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మన కలిసి ఆడుకున్నావు గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో ఏమంటారా? ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వదిలేరా. 2 కొట్టు. అలాగే సార్. తెలీదంటున్నావు మరింత చనువుగా కొట్టి మరి మాట్లాడే వెంటనే. ఫేస్ బాగుందని పిలిచాను. ఓ అమ్మో, ఇదిగోండి అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? రారా. ఈయన వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. సార్, పైసలు. ఎవడో ఒకటి కథ రాసుకో. ఏంటి సార్ రాసుకో. ఓకే ఓకే. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5 ఫ్లోర్ లేకడా పాన్ బాగుంది కదా పాన్. ఏ వేణు వేణు కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా. వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా ఎక్స్ట్రా టీకు. అంటే అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. ఆ టైలర్ కురాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా వేడయ్యా తెలియనట్టు? ఫస్ట్ టైమా 2000. ఊరికే ఇష్టమా ఏంటి? అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు కమాన్. ఏంటి మా అమ్మ? ఏయ్, ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ నాకు బయట బోల్డ్ పనున్నాయి. కమాన్. ఏంటి? ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యనే పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోడే. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా. ఎవరు? వీడే. డాడీ? ఏం ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? అతని దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పాను కదా. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అన్నయ్య? అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఇదో ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నాను. ఇలానే పట్టుకున్నాడండి. ఇలా పట్టుకోడా? పిచ్చి మహా రావేటు. ఇదిగో అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నాం అండి. మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే. క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య. మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి? మమ్మీ పర్లేదు వెళ్ళు. ఏమండి? ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందని తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. చాలు చాలు.
కాఫీ బాగుందా అన్నయ్య? ఉమ్, అన్నయ్య నువ్వేమనుకోకపోతే ఓ మాట అడుగుతా అన్నయ్య. అడుగు. నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య? చెప్పు. రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య, ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని. నీ కాలికి బాగుంది చూపించాను. తెగుద్ది. నీకు అంత అవకాశం వెళ్ళే అన్నయ్య. ఆ, అన్నయ్య ఉమ్, నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య, అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య, ఆహా, బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుస్తున్నావు, కాలు జారావా లేదా ఆహా, అన్న చెప్పన్నా? లేదురా. అన్న నేనెవరు చెప్పనన్నా? ప్రామిస్. అది లేదురా. ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు ఆహా, ఆహా, అలా ఏం లేదు. You get lost! ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? అబ్బీలో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. థ్యాంక్స్ బాబు. లాయర్ గారు పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. విడాకులకు అప్లై చేద్దామా? రాంగ్ నెంబర్. అమ్మ తీసుకెళ్ళండి అమ్మా. ఎలా పడ్డావే? అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? కాలు జారాను. నిన్న గణేశుడే కాపాడాలి. చిచ్చి, అటు కాదన్నయ్య, ఇటు. కరెక్ట్. ఎప్పుడు మనం అడుగు ఆచి తూచి వేయాలి అని నువ్వే చెప్పావు కదా. ఎందుకు భయపడ్డావు నువ్వు? ఎందుకు భయపడ్డావు నన్ను? ఆ? ఇంక మధ్యలో పాఠం, పొద్దున్న జరుపుకుంటే ఈ ముష్టి 3 రూపాయలకి నాకు గ్లాస్ సారా కూడా రాదు. చిన్నపిల్ల కొడతా నిన్ను కడితే నువ్వు ఊరుకుండా, అందుకే చిన్నపిల్ల పట్టుకుంటాను. మర్యాద చెప్తున్నాను. చిన్నపిల్ల అమ్మా అమ్మా ఏడవ. నడుపురమ్మని చెప్పి పంపిస్తే రౌడీలు పెట్టినాను కొట్టిస్తావే నువ్వు. ఇంకా నిన్ను చెప్తాను మళ్ళీ చంపుతారే. లేకపోతే చిన్నపిల్ల కొడతాడు, తొక్కి నారదిస్తాని అనుకున్నావు. లేకపోతే చిన్నపిల్ల మీద చేసుకుంటాడు, చంపేస్తాను. అడ్డాడు ఎవడొకమ్మ ఇంకేమనడులే. దా దా కూర్చో. అడ్డాడే నా బంగారు తల్లి. నాన్న నీ పేరేంటి? సరస్వతి. సరస్వత. ఏం చదువుతున్నావు? చదవట్లేదు. చదవట్లేదా? అయ్యో, ఎవరు చదువుకోకపోయినా పర్లేదు కానీ సరస్వతి చదువుకోకపోతే ఎలా? ఇదిగో నువ్వు రేపటి నుంచి పని మానేసి బాగా చదువుకో. ఎందుకంటే మీరు పని పిల్లలు కాదమ్మా, పసిపిల్లలు. ఇదిగో నువ్వు బాగా చదువుకుని ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ ఉన్నారుగా, వాళ్ళంత పెద్దదానం అయిపోవాలి. సరేనా? ఆ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు. ఇదిగో ఈ డబ్బులతోటి బ్రెడ్ తిని పాలు తాగి బుజ్జో. ఇదిగో ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి. ఎల్లుండి ఏం చేస్తావు? ఈ డబ్బులన్నీ నువ్వు ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో. పని మనే మో ఈ డబ్బులన్నీ ఇందులో దాచేసుకో, లేకపోతే ఆడు దొబ్బేస్తాడు. జాగ్రత్త దాచుకో నా బంగారు తల్లి. ఇదిగో వాళ్ళు లెగిస్తే ఈ కర్ర తీసుకుని ఆ నెత్తి మీద డబేల్ మీద కొట్టి చచ్చిపోతాడు యాదవా. దామా దా వెళ్ళమ్మా, ఇంకేం భయలేదు. ఎవడైనా సరే చిన్నపిల్లలు కొడితే మాత్రం నా గుండె మండిపోతారా. 6 ఏళ్ల పిల్లల్ని చూస్తే ఎవరికైనా కాల్చాలనిపిస్తుందిరా. దాన్ని పట్టుకొని తుపాకీతో కాల్చేస్తారు. నా కొడుకులు దొరికితే చంపేస్తాను.
ముక్కలు ముక్కలు నరికి చంపేస్తాను. వాడిని చంపేస్తాను. నాకు భోగి మంటలో పాసామాలి తగలబెడతాడు శవాన్ని. లేకపోతే జాగ్రత్త అన్నయ్య. నా బంగారు తల్లిని చంపుతారా? తప్పే. రాయ్ నాని చంపేస్తాను. వాడు వదిలిపెట్ట చంపేస్తాను. నా బంగారు తల్లిని చంపేశారా? చంపేస్తాను. చంపేస్తాను. ఏంటి వేణు ఆడి- బంగారు తల్లేంటి చంపడం ఏంటి ఏవైంది తనకి లవ్ ఫెయిలియరా ఓ రకంగా అలాంటిదే. పేరేంటి? లావణ్య. అందంగా ఉంటుందా చాలా. ఏం చదువుకుంది 2వ తరగతి. 2వ తరగతా వాడు బతకలే. చంపేస్తాను.